కాకుండా తొలి పెన్షన్ 7,000 ఇస్తా. ఎందుకంటే ఏప్రిల్లో నేను పథకం పెడుతున్నా. ఏప్రిల్ 1000, మే 1000, జూన్ 1000, ఈ 3,000, జూలై 4,000 కలిపి 7,000. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జూలై 1వ తారీఖున అవ్వతాతలకి ఇంటింటికి 7,000 పెన్షన్ వస్తుందని చెప్తే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవహేళన చేశారు, అపహాస్యం చేశారు. ఇది ఎక్కడ సాధ్యం, ఎలా సాధ్యం అని. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారని. కానీ వాటన్నిటి పటాపంచలు చేస్తూ ఒక రాజనీతిజ్ఞుడు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా చేయొచ్చో చేసి చూపించాడు. దానికి ఉదాహరణే రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 6 గంటల నుంచే వాడలా కూడా సచివాలయం ఉద్యోగస్తులు ఇంటింటికి వెళ్లి 7,000 అందించబోతున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు 24 గంటల ముందు పాలాభిషేకం కార్యక్రమాన్ని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో చేపట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ లో ఉండే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నా, రేపు ఉదయం 6 గంటలకి ఆ యొక్క సచివాలయ సిబ్బంది ఏదైతే పెన్షన్లు ఇస్తారో ఒక్కొక్కరికి 50 పెన్షన్ల లెక్కన అందిస్తూ ఉన్నారు. ప్రతి సచివాలయం ఉద్యోగితో మన నాయకుడు, మన కార్యకర్త, మన కార్పొరేటర్, మన సర్పంచి, మన ఎంపీటీసీ అందరూ కూడా బూత్ కమిటీ సభ్యులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు మొత్తం కూడా ఉండాలని. ఎందుకంటే ఎన్నికల వేళ దీన్ని మనం ప్రతిష్టగా తీసుకున్నాం. సైకిల్ గుర్తుకు ఓటు ఇవ్వండి, తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జూలై 1వ తారీఖున 7,000 పెన్షన్ వస్తుందని దయచేసి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త రేపటి రోజు అందరూ ఒకే దగ్గర కాకుండా దయచేసి నేను చెప్పే మాట నాయకులు, కార్యకర్తలు శ్రద్ధగా వినాలని కోరుతాం. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీ ప్రాంతాల్లో మీరు సాయంకాలం కూర్చొని ఎంతమంది పెన్షన్ వస్తున్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ ఇస్తున్నారు, ఒక్కొక్క ఎంప్లాయీతో ఏ నాయకుడు ఉండాలా, ఏ కార్యకర్త ఉండాలా అన్నది మీరే నిర్ణయించుకుని రేపు ఉదయం 6 గంటల నుంచి ఆ యొక్క సచివాలయ సిబ్బందితో ప్రతి ఒక్కరితో కూడా మన నాయకులు, కార్యకర్తలు ఉండాలని దయచేసి దీన్ని ప్రతిష్టగా తీసుకోవాలని మీకు అందరికి కూడా కోరుతూ నాయకత్వం